వెల్కమ్ టు హలో డాక్టర్. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారితో కీళ్ళ నొప్పుల్లో రకాలేంటి, ఏ వయసు వారిని ఏ రకమైన కీళ్ళ నొప్పులు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి, స్త్రీలలో పురుషుల్లో ఈ సమస్యలు ఎలా ఉంటుంటాయి, వయసుతో వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి, వృత్తిపరమైన కారణాలు కూడా ఉంటుంటాయా, వీటిని ఎలా మేనేజ్ చేయాలి, ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. కీళ్ళ నొప్పులు అంటే వయసుని బట్టి ఏమైనా డిపెండ్ అయి ఉంటాయా, జెండర్ని బట్టి ఏమైనా డిపెండ్ అయి ఉంటాయా? అంటే ఎక్కువ శాతం మనం టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో చూసుకున్నట్టయితే వయసు పరంగా వచ్చే కీళ్ళ అరుగుదల సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఆస్టియో ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఏదైతే ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ డిజార్డర్ అంటాం. ఈ వయసు పరంగా కీళ్ళ మధ్య గ్యాప్ తగ్గడం, ఎముకలకు జిగురు మృదులాస్థి దెబ్బతిని కార్ట్లేజ్ అరుగుదల వల్ల వచ్చే కంప్లైంట్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. ఇది మనం వేర్ అండ్ టేర్ పర్టికులర్ జాయింట్లో వాడుక ఎక్కువై వయసు పరంగా ఈ జిగురు కాల్షియం తగ్గుముఖం పడుతూ వచ్చే సమస్య. ఇది మేజర్గా ఏజ్ రిలేటెడ్ డిజార్డర్. మిగిలిన కంప్లైంట్స్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, గౌటీ ఆర్థరైటిస్ కానీ, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, వీటికి ఏజ్తో సంబంధం లేకుండా వచ్చే కంప్లైంట్స్. ఇంకా మేల్ అండ్ ఫీమేల్లో వచ్చేటప్పటికి కంపేర్ టు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలోనూ ఈక్వల్గానే కేసులు ఉన్నా కంపారిటివ్లీ ఫీమేల్లో మనకి ఈ నెలసరి సైకిల్స్ అయిపోతున్న దశ దగ్గర నుంచి సమస్య స్టార్ట్ అవడంతో మగవారితో పోల్చుకుంటే ఆడవాళ్ళలో కొంత ఈ డిజనరేటివ్ డిజార్డర్స్ ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, విటమిన్ డి డెఫిషియన్సీస్, గర్భసంచి ఆపరేషన్లు, హార్మోన్ రిలేటెడ్ డిజార్డర్స్, ఇవి కూడా కీళ్ళ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్కి తొందరగా దారితీస్తాయి. కాబట్టి కంపారిటివ్లీ కొంత మేల్స్తో పోల్చుకుంటే ఫీమేల్లో కేసెస్ అనేవి ఎక్కువ కనబడుతుంటాయి. సిజేరియన్స్ అయిన వాళ్ళు కానీ లేకపోతే హిస్టరెక్టమీ అయిన వాళ్ళు కానీ ఇంకెక్కువ కేర్ తీసుకోవాలంటారు, ఎందుకని? మేజర్గా సిజేరియన్ వల్ల వచ్చే కంప్లైంట్లు చాలా మంది బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తుండే, అంటే ఇచ్చిన ఎనస్థీషియా వల్ల కొంతమంది పెయిన్ కంప్లైంట్ చేయడం, ఆ తర్వాత నుంచి పెయిన్ వచ్చిందని చెప్పడం, ఇలాంటివి చెప్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే డైరెక్ట్గా ఎనస్థీషియా అనేది ఎటువంటి నర్వ్ డ్యామేజ్ దారి తీయకపోయినా కొంతమందికి పంక్చర్ తర్వాత ఆ పర్టికులర్ ఏరియాలో పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ అనేది కంప్లైంట్ చేయడం అని చెప్తూ ఉంటారు. కారణం ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో గ్రావిడ్ యూట్రస్ వల్ల ప్రెజర్ వల్ల కూడా కొంతమందికి బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేయడం, అది తర్వాత ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కంటిన్యూ అవ్వడంతో ఈ కంప్లైంట్ చూస్తాం. కానీ హిస్టెక్టమీ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్ జరిగిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి నార్మల్గా నెలసరి సైకిల్ ఆగిపోవడం అనేది ఇప్పుడు 45 ఏళ్ళ వయసులో చూస్తే 50 సంవత్సరాల నుంచి అరుగుదల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఎర్లీగా సపోజ్ 30 ఏళ్ళలోనే గర్భసంచి తీసేసినది అంటే అప్పటి నుంచి అరుగుదల ప్రాబ్లమ్స్ మొదలయ్యి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ ఏజ్లోనే వీళ్ళకి సమస్య తీవ్రత పెరిగి తక్కువ వయసులోనే ఆపరేషన్ దశకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి హిస్టెక్టమీ ఆపరేషన్ చేసిన వాళ్ళు ఈ రిలేటెడ్ ఉన్న జాయింట్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్కి దారి తీయకుండా ఉండే జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. కొంతవరకు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య స్త్రీలలోనే చాలా ఎక్కువగా చూస్తాం, అంటే అసలు మాక్సిమం స్త్రీలలోనే ఎక్కువగా చూస్తుంటాం, ఎందుకని అంటారు? అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది యాక్చువల్గా ఆటోఇమ్యూన్ డిసీజ్. అది అంటే దీనికి ఎటువంటి కారక పదార్థం లేకుండా మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమే మన శరీరం మీద దాడి చేయడం వల్ల వచ్చే డిసీజ్ని ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఇక్కడ మనకి ఎక్కువ శాతం వీటిలో కాజేటివ్ ఫ్యాక్టర్స్లో ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, డిప్రెషన్, గ్రీఫ్, ఈ రిలేటెడ్ ఉన్న కండిషన్ కానీ ఇలా ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మానసిక శారీరక ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్యలు చూస్తుంటాయి. కాబట్టి కంపారిటివ్గా ఫీమేల్లో అటువంటి రిలేటెడ్ ఉన్న కంప్లైంట్స్ ఎక్కువ ఉండడంతో ఫీమేల్లో మనకి కేసెస్, బట్ మేల్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని కనబడుతుంది. కంపారిటివ్ మేల్తో పోల్చుకుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఫీమేల్లో ఎక్కువ కనబడుతుంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకసారి స్టార్ట్ అయిందంటే అలా కంటిన్యూ అయ్యి డిటీరియేట్ అవ్వడం, లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుందంటారా? కొంతమందిలో ఓన్లీ జాయింట్స్ కి లిమిట్ అయ్యి కూడా ఆగిపోయే అవకాశం కూడా. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఏమవుతుందంటే కేవలం పర్టికులర్ జాయింట్లకు మాత్రమే వెళ్తున్న పరిమితి లేదు. అందుకని మన పాలీ ఆర్థరైటిస్ అంటే శరీరంలో పెద్ద జాయింట్లు, చిన్న జాయింట్లు, అన్ని జాయింట్లు ఇన్వాల్వ్ అవుతాయి. మెల్లిగా ఈ జాయింట్లలో మనకి ఏమవుతుందంటే మార్నింగ్ లేచినప్పుడు బాగా పట్టేసినట్టుగా అనిపిస్తాం, రుమటాయిడ్ నోడ్యూల్స్ ఫామ్ అవడం, అన్ని జాయింట్లలోనూ ఇన్ఫ్లమేటరీ సైన్స్ వల్ల పెయిన్స్ రావడం, రుమటాయిడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉండడం, యాంటీ-సిసిపి పాజిటివ్ ఉండడం, ఇవన్నీ మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కన్ఫర్మేటరీ ఫ్యాక్టర్స్ కింద తీసుకుంటాం. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఈ ప్రాబ్లం తీవ్రత పెరుగుతున్న కొద్దీ డిఫార్మిటీస్ అంటే కాళ్ళు చేతులు బటన్ నెక్ డిఫార్మిటీ, జెడ్ డిఫార్మిటీ, స్వాన్ నెక్ డిఫార్మిటీ, ఇలా డిఫార్మిటీస్ అనేవి ఉంటాయి. దీనివల్ల ఎముకలు వంకరలు అవడం అనేది చూస్తాం. ఇది ఇంకా తీవ్రతరమయ్యి కంటిన్యూటీ స్టెరాయిడ్ మీద డిపెండెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా రెడీ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు అందుకనే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గడం అనేది ఎంత ఇంపార్టెంటో కంప్లీట్గా ఇమ్యూనిటీ లెవెల్ స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండేలాగా 100% క్యూర్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇంత ముందుతో పోలిస్తే ఈ మధ్య ఎక్కువైందంటారు. ఎందుకు స్ట్రెస్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. మేజర్ రీజన్ మనకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ లో స్ట్రెస్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపారిటివ్లీ ఈ రోజుల్లో కేసెస్ తీవ్రత అనేది పెరిగింది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఏమవుతుందంటే పేషెంట్ ఫస్ట్ సాధారణ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటే డిసీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ తో స్టార్ట్ చేసిన ట్రీట్మెంట్ తీవ్రతరం పెరుగుతుంది కొద్దీ స్టెరాయిడ్ డిపెండెన్సీ పెరుగుతుంది. ఈ స్టెరాయిడ్ ఫస్ట్ ఈ మినిమల్ డోసెస్ తో మొదలవుతుంది, తర్వాత ఇంకా సివియర్ డోసెస్ లోకి వెళ్తూ ఉంటారు. దీనివల్ల పేషెంట్ కి దాని యొక్క ఇండివిజువల్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం, పేషెంట్ ఒక స్టేజ్లో ఇది తగ్గదు అని కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడంతో ఇంకా సమస్య తీవ్రత బాగా పెరిగిపోయి కాంప్లికేట్ అయిపోయి కంప్లీట్ డిఫార్మిటీస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనం ఎస్పెషల్లీ మనం హోమియోపతి ఇంటర్నేషనల్ ఇచ్చే అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషన్ మెడికేషన్లో 100% క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. కాకపోతే కంప్లీట్గా ప్రాబ్లం తగ్గి 100% పెయిన్స్ అన్ని జాయింట్స్లో రావడం తగ్గి రుమటాయిడ్ ఫ్యాక్టర్ నెగిటివ్ అయ్యి మళ్ళీ ప్రాబ్లం రికర్ కాకుండా ఉండడానికి లాంగ్ డ్యూరేషన్ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూటీగా వాడాల్సి వస్తుంది. వనపర్తి నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, హలో. శ్రీనివాస్ గారు నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నాకు నడుములో నొప్పులు మేడం. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా అడగండి. నడుములో నొప్పులు మేడం నాకు. ఓకే, నడుము నొప్పి. ఓకే, అంటే మీకు నడుము నొప్పి సమస్య చెప్తున్నారండి. నడుము నొప్పి ఏంటి, అసలు ఫస్ట్ ఎన్ని రోజుల నుంచి ఉంది, మీకు ఏదైనా మెడికేషన్ వాడుతున్నారా, ఏమైనా సమస్యకి సంబంధించిన డయాగ్నోసిస్ చేసుకున్నారా చూడండి. నడుము నొప్పిలో మస్కులో స్కెల్టల్ కాజెస్, డిస్క్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్, ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఈ యొక్క మన బోన్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్లో వీటిలో మీకు కంటిన్యూటీ సిట్టింగ్ పోస్చర్, అలాగే ఏమైనా డ్రైవింగ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు కూడా మీకు నడుము నొప్పి రావడం, లేదా ఏమైనా సడన్ యాక్సిడెంట్స్లు, ఇంజరీస్, మెకానికల్ ట్రామా ఏమైనా జరిగితే ఆ ఎముకలు మనకి వర్టిబ్రల్ జాయింట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎముకల మధ్య ఉన్న డిస్కుల్లో అరుగుదల జరిగి ఆ డిస్కులు అనేవి మనకు బయటికి బల్జ్ అయ్యి పర్టికులర్ ఏరియా నరాలను ఒత్తిడి కలగడం వల్ల కూడా పెయిన్ తీవ్రత పెరిగి నడుము నుంచి తుంటి నుంచి పాదాల్లోకి నరాలు లాగడం, తిమ్మిర్లు ఇలాంటి లక్షణాలు కూడా వస్తాయి. ఇటువంటి కంప్లైంట్లో మీకు ఎటువంటి సమస్య ఉందో చూసుకుని దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఎక్స్రే అవసరం, ఎంఆర్ఐ అవసరం చూసుకుని ప్రాబ్లం కరెక్ట్గా డయాగ్నోస్ చేయించుకుని మెడికేషన్ వాడాలి. కీళ్ళ నొప్పులు దాదాపు 100 రకాలుగా ఉంటాయి అంటారు కదండి. ఎవరిలో అయినా 1 లేదా 2 కానీ ఇట్లా ఎక్కువగా ఉండే రిస్క్ కూడా ఉంటుందా? అంటే ఎక్కువ శాతం మనకంటే ఆల్మోస్ట్ ఆర్థరైటిస్లో 150 to 200 ఫార్మ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. వీటిల్లో ఫ్రీక్వెంట్గా వచ్చే ఆర్థరైటిక్ కండిషన్స్లో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇలాంటి కండిషన్స్ మనం ఎక్కువగా చూస్తాం. వీటిల్లో ఇప్పుడు సపోజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్కి సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి కండిషన్ ఇంకా ఫాస్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అరుగుదల పరంగా సెకండరీ టు ఎనీ అదర్ డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు 2 రకాల కండిషన్స్ అనేవి మన పేషెంట్లో ఎగ్జిస్టింగ్గా చూస్తాం. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి పేషెంట్లో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే గౌటీ ఆర్థరైటిస్ లాంటి సిమ్టమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి 2కి కాజ్ వేరైనా ఏజ్ పరంగా సమస్య ఉండి అరుగుదల పరంగా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చి యూరిక్ యాసిడ్ పరిమాణాలు లాంటివి పెరిగినప్పుడు వాళ్ళు గౌటీ ఆర్థరైటిస్ లాంటి సిమ్టమ్స్ కూడా కనిపించవచ్చు. గౌటీ ఆర్థరైటిస్ ఆహారపరమైన జాగ్రత్తలతో కంట్రోల్ చేయడం సాధ్యమేనా? 100% సాధ్యం. ఎందుకంటే గౌటీ ఆర్థరైటిస్లో మేజర్గా ఎయిమ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ పేషెంట్కి ఇన్ఫ్లమేషన్ తగ్గించుకుని యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిషన్ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. దీనికి ఏంటి హైపర్ యూరిసిమియా అనే కండిషన్, ఏదైతే యూరిక్ యాసిడ్ పరిమాణం నార్మల్ కంటే ఎక్కువ మోతాదులో ఉంటుందో ఆ యూరిక్ యాసిడ్ పరిమాణం కంట్రోల్ చేసుకునే విధంగా మెడికేషన్ వాడినా ఏది వాడినా కంపల్సరీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ అయ్యే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. వీటిల్లో మనకి కంటిన్యూటీ మెడిసిన్ మీద మాత్రమే కాకుండా ఆహారం జాగ్రత్తల్లో ఆల్కహాల్ కన్జంప్షన్, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడం, మాంసకృతులు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, ఓవర్ వెయిట్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం, ఈ పర్టికులర్ జాగ్రత్తల వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి ఫర్దర్గా ఇంకా ఎక్సెస్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిషన్ తగ్గి జాయింట్లో ఇన్ఫ్లమేషన్ ఫాస్ట్గా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. నెల్లూరు నుంచి రవి గారు. రవి గారు నమస్తే. రవి గారు చెప్పండి. మేడం మాకు చిన్న ప్రాబ్లం అండి. మామూలుగా గత 5 years నుంచి నాకు కాళ్ళ మీద గోరు చెప్పండి సార్. గోరు అనేది నల్లగా అయిపోయింది సార్. చూస్తే అది స్పర్శన కనపడడం లేదు. గత 5 years నుంచి నేను కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గర మెడిసిన్ ఎటువంటి మార్పు రాలేదు. మీకు షుగర్ ఉందా అండి? షుగర్ లేదు సార్. షుగర్ లేదు.
ఓకే, అంటే మీకు పర్టికులర్గా నెయిల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, నెయిల్లో మీకు డిస్కలరేషన్ అవడం, నెయిల్లో బ్రిటిల్నెస్ వచ్చి నెయిల్స్ బ్రేక్ అవడం, ఇలాంటి కండిషన్ ఉంటే దాన్ని ఫస్ట్ ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలంటే ఇది ఏ కారణం వల్ల జరుగుతుంది, ఇన్ఫెక్షన్ ఏముందా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, లేదా నెయిల్ రిలేటివ్ ఉన్న నెయిల్ బెడ్ రిలేటివ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా అవి చూసుకుని దాని పరంగా ట్రీట్మెంట్ వాడాలి. ఎందుకంటే డిస్కలరేషన్ ఉంది అంటే 100% మీకు అక్కడ సెల్ డెత్ జరిగి అక్కడ ఉన్న కణాల్లో మార్పులు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీకు కంప్లీట్ బ్లాక్ అవడం కానీ స్పర్శ కోల్పోవడం ఇలాంటివి జరుగుతుంది. ఒకసారి మీరు స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించుకున్నారని చూడండి, న్యూరలాజిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఉన్న కాజెస్ ఏమైనా ఉన్నాయో రూల్ అవుట్ చేసుకుని దాని పరంగా ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే జాయింట్ పెయిన్స్ వింటర్లో బాగా సివియర్గా ఉండడం, బిగుసుకుపోయినట్టు అవ్వడం ఇబ్బంది పడుతుంటారు కదండి. సమ్మర్లో వాళ్ళకి ఏమైనా కొంచెం రిలీఫ్ ఉంటుంది అంటారా? అంటే యాక్చువల్గా ఎక్కువ శాతం చూసుకున్నట్టయితే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో కోల్డ్ అగ్రవేషన్ అనేది ఎక్కువగా చూస్తాం. చలికాలంలో తీవ్రత పెరిగినప్పుడు ఆ కండిషన్స్లో కొంత సివియారిటీ ఆఫ్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ మిగిలిన ఫార్మ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఆల్మోస్ట్ ఎవ్రీ సీజన్లోనూ ఈక్వల్గానే కనిపిస్తాయి. కాకపోతే డైటరీ రిలేటెడ్ ఉన్న ఫ్యాక్టర్స్ కూడా దీనిలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమ్మర్లో మనకి పర్టికులర్ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ ఉన్న పర్టికులర్ తినే ఆహారంలో మార్పులు, శరీరంలో వేడి ఉత్పత్తి, ఇవి కూడా కొన్ని రకాల ఆర్థరైటిక్ పెయిన్స్ని తీవ్రతరం చేస్తూ ఉంటాయి. కాబట్టి 100% సీజన్ రిలేటెడ్ ఉన్న రిలీఫ్ అనేది కొన్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో కనిపించినా మిగిలిన ఆర్థరైటిస్లో ఆల్మోస్ట్ సేమ్ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్ రిలేటెడ్ ఉన్న సీజన్ రిలేటెడ్ ఉన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అటువంటి ఆర్థరైటిస్లో కూడా మన రిలీఫ్ అనేది తీసుకోవచ్చు. బెంగళూరు నుంచి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. హలో డాక్టర్ గారు, యాక్చువల్గా నేను ఐటీలో జాబ్ చేస్తున్నాను. నా ఏజ్ 33 అండి. ఒక 3-4 months నుంచి ఏంటంటే పాదాలు, జాయింట్స్, హ్యాండ్స్ అన్ని పెయిన్ వస్తున్నాయి. ఈవెన్ ఇలా పైకి కూర్చున్నా కూడా దిగగానే నడలేకపోతున్నాను, అసలు బాగా పెయిన్స్ వస్తున్నాయి అనమాట. ఈవెన్ దాని తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం వర్కౌట్ చేశాను. వర్కౌట్ చేసిన తర్వాత కొంచెం తగ్గింది అనమాట. మళ్ళీ అది పెరుగుతుంది. సో దీనికి ఏమన్నా సొల్యూషన్ ఏమైనా ఉందా? దీనివల్ల ఇలా కంప్లీట్ బాడీ మొత్తం పెయిన్స్ వస్తున్నాయని అదొక డౌట్ అనమాట. ఏమైనా మేజర్ ఇష్యూనా డౌట్. ఓకే, అంటే విటమిన్ డి లెవెల్స్ ఏమైనా చెక్ చేయించారా? విటమిన్ డి లెవెల్స్ ఏం చెక్ చేయించలేదండి. ఒకసారి విటమిన్ డి లెవెల్ చెక్ చేయండి. ఎందుకంటే మేజర్గా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇండోర్ జాబ్ చేసే వాళ్ళందరిలోనూ నార్మల్ మోతాదు కంటే ఎక్కువ మోతాదులో విటమిన్ డి డెఫిషియన్సీకి లోనవడం, దానివల్ల అన్ని జాయింట్స్లోనూ పెయిన్స్ ఉండడం, కొన్ని రకాల మూమెంట్స్లో పర్టికులర్ జాయింట్లు ఇమ్మొబిలిటీ, మూమెంట్ అనేది పెయిన్ఫుల్గా ఉండడం గమనిస్తున్నాం. దీంట్లో ఫస్ట్ ఒకసారి విటమిన్ డి లెవెల్ చెక్ చేయించుకోండి. ఈ పెయిన్స్ అనేవి మీకు మార్నింగ్ టైంలో ఎక్కువ ఉండి స్టిఫ్నెస్గా ఉండి ఫీవరిష్ సిమ్టమ్స్ లాంటివి ఏమైనా ఉండి వాపులు లాంటివి ఏమైనా వస్తే కనుక సిఆర్పి, ఏఎస్ఓ టైటర్, ఆర్ఏ ఫ్యాక్టర్ లాంటి కొన్ని రొటీన్ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయించుకోండి. ఫస్ట్ వీటికంటే ముందు ఒకసారి విటమిన్ డి చూసుకొని విటమిన్ డి నార్మల్ కంటే ఎక్కువ మోతాదులో తక్కువ ఉంటే ఈ విటమిన్ డి సప్లిమెంటేషన్ శాచెట్స్ ఉంటాయి. ఈ సప్లిమెంట్ శాచెట్స్ అనేవి వీక్లీ వన్స్ చప్పున ఒక 3-4 weeks కంటిన్యూస్గా వేసుకొని చూడండి. ఈ కీళ్ళ అరుగుదల ఆస్టియో ఆర్థరైటిస్ కంప్లీట్గా ఏజ్కి రిలేటెడా, చిన్న వయసు వాళ్ళు కదా, ఏదైనా కారణాలతో తలెత్తే రిస్క్ ఉంటుంది? అంటే యాక్చువల్గా అయితే మనకి ఆస్టియో ఆర్థరైటిస్లో మనం మేజర్గా చెప్పింది ఏజ్ రిలేటెడ్ డిజార్డర్ అంటాం. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో వయసుతో సంబంధం లేకుండా ఎర్లీ డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ చాలా మందిలో కనబడుతుంది. దానికి కారణం ఇందాక మాట్లాడుకున్నట్టుగా విటమిన్ డి డెఫిషియన్సీస్, కాల్షియం రిలేటెడ్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్, అలాగే థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, హార్మోనల్ డిజార్డర్స్, పీసీఓడి లాంటి హార్మోన్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్, ఫిజికల్ రిలేటెడ్ ఉన్న స్ట్రెస్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా పర్టికులర్ జాయింట్లో మొబిలిటీని పెంచడం, ఆ పర్టికులర్ జాయింట్లో అరుగుదల తీవ్రత నార్మల్ మోతాదు కంటే ఎక్కువ అవడం, దానికి సంబంధించి సపోర్ట్ మజిల్స్ స్ట్రెంథన్ లేకుండా వీక్గా ఉండడంతో ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి కండిషన్ చాలా ఏజ్ గ్రూప్స్లో మనం చూస్తున్నాం. ఇలా వేరియస్ కండిషన్స్లో వేరియస్ రీజన్స్ తోటి వచ్చే కీళ్ళ నొప్పుల సమస్యలకి మరి హోమియో ఎలా పనిచేస్తుంది? అంటే ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే ఒక జాయింట్లో మనకి ఆర్థరైటిస్లో వచ్చి కామన్ కండిషన్ పెయిన్, ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్, మూమెంట్ రెస్ట్రిక్షన్, ఇవి కామన్ సిమ్టమ్స్. అందుకని ఫస్ట్ ఒక పేషెంట్ 30 years ఏజ్ గ్రూప్లో ఒక పేషెంట్ వస్తే మనం అక్కడ ఫస్ట్ చూసేది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయి, ఈ విటమిన్ డి, ఈ కాల్షియం రిలేటెడ్ ఉన్న పారామీటర్స్ ఎట్లా ఉన్నాయి, ఇవి ఫస్ట్ చూస్తాం. అలా కాకుండా ఒక 60 yearsలో ఒక పేషెంట్ మోకాళ్ళ నొప్పులతో వస్తే మేజర్గా మనం సస్పెక్ట్ చేసే ప్రాబ్లము మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లం కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్రేలు తీసుకుని వాటిలో అరుగుదల సిమ్టమ్స్ ఏమైనా చూసుకొని డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అందుకని ఒమేగర్ ఇంటర్నేషనల్ ఎప్పుడు వచ్చే ఏ పేషెంట్ కన్నా టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఏంటి అనేది ఫస్ట్ ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఆ కండిషన్ ఏ స్థాయిలో ఉంది, ఎన్ని రోజుల నుంచి ఉంది, అసోసియేటెడ్ డిసీజెస్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్, అదర్ హార్మోన్ డిజార్డర్స్ ఏమున్నాయి చూసుకుని వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తాం. కాబట్టి అది ఎనీ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో మనం కంప్లీట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం.
నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం, నాకు ఈ చేతి వేళ్ళల్లో కొంచెం నొప్పులుగా ఉన్నాయి. ఓకే. అది సరే, కొంచెం భుజం అది నొప్పిగా ఉంటే సరే డాక్టర్ దగ్గర పోయేసి రొమటాలజిస్ట్ దగ్గరికి వచ్చి టెస్ట్ చేయించాను. RH ఫ్యాక్టర్ అవన్నీ నెగిటివ్ వచ్చాయి, CRP అంతా నెగిటివ్ వచ్చింది. ఓకే. బట్ అదేదో కొన్ని టాబ్లెట్స్ ఇచ్చాడు కానీ వాడతాం మనం 3-4 months గా. బట్ ఆ వేళ్ళల్లో నొప్పులు అయితే అలాగే ఉన్నాయి సార్. ఓకే. ఓకే, అంటే మీకు ఆ మెడికేషన్స్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన రిలీఫ్ రాలేదండి? రిలీఫ్ అంటే ఈ వేళ్ళు రిస్ట్ పైన ఉండే జాయింట్స్ అవి కొంచెం వేళ్ళు కొంచెం ఎక్కువగా కుడిచి ఎక్కువగా ఉంది. అంటే ఇప్పుడు మీకు వెస్ట్ జాయింట్లో పెయిన్ రావడం కానీ వేళల్లో నొప్పులు రావడం ఇలాంటివి ఏమైనా ఉంటే కొంతమందికి రైటింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఆ పర్టికులర్ జాయింట్స్లో పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీరు CRP, ASO టైటర్, RF ఫ్యాక్టర్ ఇవన్నీ 100% నెగిటివ్గా ఉన్నాయి అంటే ఇన్ఫ్లమేటరీ ఛాన్సెస్ అయ్యే రిలేటివ్గా కాజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నట్టు. అదర్గా ఏదైనా వేరే అదర్ కాజెస్ ఉండొచ్చు. వీటిలో చూడండి పర్టికులర్ జాయింట్లో మీకు ఏమైనా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాటిలో ఎక్కువ వాడుకుండి దానివల్ల కూడా పెయిన్స్ వస్తున్నాయో చూసుకోవడం. కాన్సన్ట్రేటెడ్ వర్క్స్ చేసినప్పుడు మాత్రమే వస్తుందా, కంటిన్యూటీ పెయిన్స్ ఉంటున్నాయా, అలాగే అదర్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయి, ఇందాక చెప్పినట్టుగా సీరం, కాల్షియం, విటమిన్ Dలో ఏమైనా చేంజెస్ ఉన్నాయో ఒకసారి రూల్ అవుట్ చేసుకోండి. ఏమైనా థైరాయిడ్ రిలేటెడ్ ఉన్న సస్పెక్షన్ ఉన్నా, థైరాయిడ్ రిలేటెడ్ డిజార్డర్స్ లాంటివి ఉంటే ఒకసారి అవి కూడా రూల్ అవుట్ చేసుకోండి. కీళ్ళ నొప్పులను, వాపుల్ని తగ్గించే ఫుడ్ ఐటమ్స్ అని వింటుంటాం అండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్గా ఆయిల్స్ అంటుంటాం. ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయి అంటే ఆయిల్స్ ఎప్పుడైనా సరే మనం టెంపరీగా ఒక పర్టికులర్ కండిషన్ ఉన్నప్పుడు రిలీఫ్ కోసం అనేది యూజ్ చేయొచ్చు. ఈవెన్ మెడికేటెడ్ ఆయిల్స్ ఉంటాయి, నార్మల్గా ప్యూర్ హెర్బల్ ఆయిల్స్ ఉంటాయి. ఇప్పుడు యూకలిప్టస్ ఆయిల్ అప్లై చేసుకుంటే ఎనీ కండిషన్లో రిలీఫ్ అనేది కనిపిస్తుంది. ప్లెయిన్ యూకలిప్టస్ ఆయిల్ కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే కంటిన్యూటీగా ప్రాబ్లం వచ్చి డైలీ అటువంటి అప్లికేషన్ చేసుకుంటే కానీ రిలీఫ్ రావట్లేదంటే ఇప్పుడు మనం మేజర్గా మెడిసిన్ మీద డిపెండ్ అయ్యి ఆ ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లం పూర్తిగా తగ్గేలా మందు వాడుకుంటే ఇటువంటి సపోర్టివ్ మెడికేషన్స్, సపోర్టివ్ రిలేటెడ్ ఉన్న రిలీఫ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, రిలీఫ్ రిలేటెడ్ ఉన్న అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద డిపెండెన్సీ తగ్గుతుంది. ఎందుకంటే కొన్ని రకాల జెల్స్, కొన్ని రకాల అప్లికేషన్స్ అనేవి కంటిన్యూటీ వాడడం అనేది మంచిది కాదు. అది లోకలైజ్డ్గా సెల్స్ మీద ప్రభావం చూసి అదర్ సైడ్ ఎఫెక్ట్స్కి దారితీయచ్చు. కీళ్ళ నొప్పులు బాగా సివియర్గా ఉండి అస్సలు నడవలేని పరిస్థితుల్లో మరి హోమియో సజెస్ట్ చేస్తుంటారా? అంటే మనం కొన్ని రకాల ఆర్థోటిక్స్లు ఎట్లా అంటే కంప్లీట్ డిఫార్మిటీ ఉన్న, కంప్లీట్ ఇర్రివర్సిబుల్ ఆర్థోటిక్ కండిషన్లు ఉంటే అక్కడ మనం కేవలం పెయిన్ రిలీఫ్ మాత్రం ఇవ్వగలుగుతాం. అంటే సపోజ్ ఒక 70 years ఏజ్ గ్రూప్లో సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్ కేస్ అనేది కంప్లీట్ సర్జికల్గా నీ రీప్లేస్మెంట్ స్థాయిలో ఉంటుంది. ఇది 100% మనం హోమియోపతి మందుల ద్వారా మొత్తం జాయింట్లు నార్మల్ చేయడం కానీ, మొత్తం 100% కార్టిలేజ్ రీప్లేస్ చేయడం కానీ ఇంపాసిబుల్. ఇక్కడ యాక్చువల్లీ పేషెంట్ ప్యూర్ సర్జికల్ స్టేజ్లో ఉంటారు. బట్ అటువంటి పేషెంట్ సర్జరీకి కాంట్రా ఇండికేట్ అయినా లేదా సర్జరీ చేసుకోలేని పరిస్థితిలో ఉండి పెయిన్ కిల్లర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని భరించలేని పరిస్థితిలో ఉంటే 100% హోమియోపతిక్ మెడికేషన్ వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. ఈ హోమియోపతిక్ మెడికేషన్ ద్వారా వాళ్ళలో ప్రాబ్లం అనేది 100% నయం కాకుండా వాళ్ళు చేసుకునే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇబ్బందులు లేకుండా పెయిన్లో రిలీఫ్ వచ్చేలాగా, పెయిన్ కిల్లర్ డిపెండెన్సీ తగ్గించడంలాగా 100% మెడికేషన్ వాడచ్చు. హోమియో ట్రీట్మెంట్తో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి, ఏవేవి ఎక్స్క్లూడ్ చేస్తే మంచిదంటే? అంటే ఎప్పుడైనా సరే మనం డైటరీ జాగ్రత్తలు అనేది టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ని బట్టి డిఫర్ అవుతాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో డీజనరేషన్, వెయిట్, హార్మోనల్ డిజార్డర్స్ ఇలాంటివి ఎక్కువ కాజేటివ్ ఫ్యాక్టర్స్ కింద ఉంటాయి. కాబట్టి వాళ్ళ వెయిట్ మేనేజ్మెంట్, బరువు పెంచే ఆహార పదార్థాలు తక్కువ తీసుకోవడం, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్న పదార్థాలు అంటే ఫ్లాక్స్ సీడ్ పౌడర్స్ లాంటివి కానీ ఈ పర్టికులర్ రిలేటెడ్ ఉన్న డైట్ అనేది ఎక్కువ తీసుకోవడం మనం ఎక్కువ సజెస్ట్ చేస్తాం. వీటి వల్ల కార్టిలేజ్ సపోర్ట్ అనేది కొంతవరకు మెయింటైన్ అవుతుంది. గౌటీ ఆర్థరైటిస్ లాంటి యూరిక్ యాసిడ్ పరిమాణంతో వచ్చే సమస్యల్లో వాళ్ళకి యూరిక్ యాసిడ్ తక్కువ కంట్రోల్లో ఉండడం కోసం ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ రిలేటెడ్ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవడానికి ఆల్కహాల్, ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవడం కానీ, మాంసాహారం కానీ ఇవన్నీ బాగా తగ్గించి మనం అడ్వైజ్ చేసి విటమిన్ C కంటెంట్ కంపారిటివ్ ఎక్కువ తీసుకుంటాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ప్యూర్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్లో ఇమ్యూనిటీ లెవెల్ మెయింటైన్ అవ్వడం కోసం విటమిన్ C రిలేటెడ్ ఉన్న డైట్, అలాగే మనకి పర్టికులర్గా సపోర్టివ్ మెడికేషన్స్, ఆహార పదార్థాలు ఏవైతే మనకి పెయిన్స్ని పెంచుతాయి అంటే కాకరకాయ, గోంగూర, వంకాయ లాంటి వేడి చేసే ఆహార పదార్థాలు ఇలాంటివి తక్కువ తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది.
అంటే మస్ట్గా ఎక్సర్సైజ్ చేయడం, ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం, కొంతవరకు ఎక్స్టర్నల్గా ఈ కొన్ని ఆయిల్స్తో మసాజ్ చేయడం కూడా హెల్ప్ అవుతుంది. అంటే మనం మసాజ్ అనేది ఎప్పుడుగా రిలీఫ్ పరంగా వేసుకున్న వాటిల్లో కొన్ని రకాల కండిషన్స్లో కొన్ని మసాజ్ ట్రీట్మెంట్ లాంటివి కాంట్రా ఇండికేట్ ఉంటాయి. కాబట్టి డాక్టర్ సలహాతో ఇటువంటి న్యాచురల్ ఆయిల్ యూజ్ చేస్తున్నారా లేదు మెడికేటెడ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారా చూసుకుని దాని పరంగా మనం అడ్వైస్ ఇస్తాం. బట్ ఈ కండిషన్లో ఎప్పుడు కూడా సపోర్టు మెడికేషన్స్ ఎలా తీసుకున్నా ఆయిల్స్ లాంటివి ఇంటర్నల్గా ప్రాబ్లమ్ని క్యూర్ చేసే పద్ధతిలో ఇంటర్నల్ మెడిసిన్ చాలా ఇంపార్టెంట్. అప్పుడే 100% ప్రాబ్లం క్యూర్ అవుతుంది. లేదంటే జస్ట్ మెయింటైన్ స్టేజ్లోనే అయిపోతుంది. అంటే ఇప్పుడు ఇది మాట్లాడే ట్రీట్మెంట్ అంతా కూడా ఒక పర్టికులర్ డయాగ్నోజ్ అయిన డిసీజ్ గురించి, లేదు కేవలం జస్ట్ ఒక మజిల్ స్టిఫ్నెస్ వచ్చింది, జస్ట్ టెంపరీగా ఒక ప్రాబ్లం వస్తే అప్పుడు ఈ మసాజ్ క్రీమ్స్ వీటితో మేనేజ్ చేసి సరిపోతుంది. పిల్లల్లో కూడా జువెనైల్ ఆర్థరైటిస్ అని వింటుంటామండి, అది ఏ కండిషన్? అంటే జూనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్ అనే స్టిల్స్ డిసీజ్ అనేది చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. దీంట్లో సేమ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్ ఆల్మోస్ట్ పిల్లల్లో కూడా కనబడుతుంది. దీంట్లో అన్ని జాయింట్స్లో పెయిన్స్ అనిపించడం, పిల్లల్లో పర్టికులర్ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ రావడం ఉంటే వీటిలో మన కాజెటివ్ ఫ్యాక్టర్స్ అన్నింటిని రూల్ అవుట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూనిటీ లో ఉన్నంత కొంత రెస్పాన్సివ్నెస్ తక్కువ ఉన్నాం, కొన్ని రకాల మందులకి వీళ్ళు కొంత తట్టుకోలేని స్వభావం ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వీళ్ళు ట్రీట్ చేయడం. ఇటువంటి కండిషన్స్లో హోమియోపతిక్ ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకు కూడా హోమియో వాడడం 100%. ఎందుకంటే మనం ఈ చిన్నపిల్లలు ఏమవుతుందంటే ఇమ్యూన్ రిలేటెడ్ ఉన్న సిస్టమ్ అనేది సపోర్టివ్గా ఉండదు కాబట్టి వాళ్ళకి మెడికేషన్ ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ని స్టెబిలైజ్ చేసుకుంటూ ఇన్ఫ్లమేషన్ తగ్గించే పద్ధతిలో ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది. ఇతర ఆరోగ్య సమస్యలు కానీ వాటికి వాడే మెడిసిన్స్ ఎఫెక్ట్ కూడా కీళ్ళ మీద ఉంటుంది అంటుంటారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్, అలాంటప్పుడు సోరియాసిస్ ని కూడా కంట్రోల్లో పెట్టడం సాధ్యమేనా హోమియో ట్రీట్మెంట్? కంపల్సరీ. సోరియాసిస్ లాంటి డిసీజెస్లో మనం హోమియోపతిలో ఎస్పెషల్ హోమియో ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే సోరియాసిస్ ఏ స్థాయిలో ఉన్నా 100% క్యూర్ అయ్యే పద్ధతిలో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ వ్యారీ. అంటే ఏ సోరియాసిస్ కేసు అన్నా మినిమం ట్రీట్మెంట్ 2 to 3 years తీసుకుంటే మ్యాక్సిమం ట్రీట్మెంట్ 5 to 6 years కూడా పట్టే కేసెస్ ఉంటాయి. వీటిల్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే స్టేజ్ వచ్చింది అంటే ఆల్రెడీ ప్రాబ్లం కాంప్లికేట్ అయ్యి సోరియాసిస్ తీవ్రతరం అయ్యి బోన్స్ వరకు ఇన్ఫ్లమేషన్ పాకి ఆ బోన్స్ కూడా ఇన్వాల్వ్ అయిన స్టేజ్ అనమాట. ఇటువంటి కండిషన్స్లో కేవలం మనం ఆర్థరైటిస్కి పెయిన్ కిల్లర్ వాడితే సోరియాసిస్ అగ్రవేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని మనం కంప్లీట్గా ప్రాబ్లం తగ్గాలి అంటే సోరియాసిస్ని ఆర్థరైటిస్ రెండింటిని కన్సిడర్ చేసుకుని ఈ కాజిటివ్ ఫ్యాక్టర్స్తోనే ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి రెండింటిని కంప్లీట్గా ట్రీట్ చేస్తేనే ప్రాబ్లం 100% క్యూర్ అవుతుంది. మినిమం ఒక 3-4 months నుంచి 1 year వరకు టైం పెట్టుకోవాల్సి ఉంటుంది అంటారు. అవును, రిలీఫ్ ట్రీట్మెంట్ అనేది వితిన్ 3 months మనం పేషెంట్కి ఒక డిస్కంఫర్ట్ రిలీఫ్ అనేది ఇస్తే, బట్ ప్రాబ్లం పూర్తిగా తగ్గాలి అంటే టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ దట్ మినిమం 1 year నుంచి మ్యాక్సిమం 2-3 years కూడా ఆ యొక్క ఆర్థరైటిస్ యొక్క టైప్ని బట్టి ట్రీట్మెంట్ వ్యారీ అవుతుంది. ఓకేనండి. డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారు, కీళ్ళ నొప్పుల సమస్యల రకాలేంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ జాగ్రత్తలు తీసుకుంటూ హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదో తెలియజేసినందుకు థ్యాంక్స్ లాట్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.